బడ్జెట్ లో నిధులు తీసుకురాని వాళ్ళు ఇప్పుడు ఈ విపత్తులో తీసుకురాగలుగుతారా లేదా అన్నది ప్రశ్న. దాని గురించి మాట్లాడుతున్నాం. నరేష్ గారు ఒక్క నిమిషం. చాలా తెల్లారి తర్వాత పార్లమెంట్ లో బడ్జెట్ పెట్టిన తర్వాత నిర్మలా సీతారామన్ గారు కూడా చాలా స్పష్టంగా తెల్లారి పార్లమెంట్ లో చాలా స్పష్టంగా చెప్పారు తెలంగాణకు ఏమేమి ఇచ్చాము, ఎక్కడెక్కడ ఇచ్చామని. దాన్ని ఫోకస్ చేసి బడ్జెట్ లో చదివినంత మాత్రాన్ని ఇవ్వలేదు అంటే బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ చదవలేదు, కాకపోతే పెట్టారంటారు. ఓకే అండి, ఓకే నరేష్ గారు అందరు కూడా అడుగుతారు. తప్పకుండా అండి, తప్పకుండా. నరేష్ గారు ఒక్క నిమిషం హోల్డ్ నుండి, మనకు సమయం తక్కువగా ఉంది. సుజాత గారు, టోటల్ గా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఏ సమస్యని తెర మీదకు తీసుకొచ్చినా కేసీఆర్ వెళ్లి నిధుల కోసం ధర్నా చేయాలి, రుణమాఫీ అడిగితే ఆ రుణమాఫీకి సంబంధించి హరీష్ రావు ఇంటింటికి వెళ్లి ఎవరెవరికి రాలేదో ఆ లిస్ట్ అవుట్ చేసుకొచ్చి మాకు ఇవ్వాలి అని చెప్తున్నారు. ఇప్పుడు విపత్తు వచ్చింది, వరదల్లో మనుషులు కొట్టుకుపోతున్నారు, ఎంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది. అలాంటి పరిస్థితులు మేము ప్రశ్నించినప్పటికీ కూడా మీరు సహాయం చేయండి, మీ దగ్గర నుంచి సహాయం చేయండి అని మమ్మల్ని అడుగుతున్నారు. అలాంటప్పుడు అధికారంలో పార్టీ ఉండటం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు ఎందుకు అధికారంలో ఉండాలి? ఇప్పుడు ప్రతిపక్షంగా 5,500,000 కోట్ల రూపాయల విపత్తు జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వము స్వయాన ముఖ్యమంత్రి గారే చెప్పారు. వీళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ప్రభుత్వం దాచిపెట్టాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విపత్తు కాదు, ఇది జరిగినటువంటి విపత్తుకి మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలని ప్రభుత్వం పిలుపునిస్తే రాజకీయంగా బురదలుతున్నటువంటి ఈ పార్టీకి ఇంకేం మాట్లాడతారండి? ఒకటి గుర్తుంచుకోమని చెప్పండి వీళ్ళకి. గతంలో వీళ్ళు హైదరాబాద్ లో, ఈ రోజు చూడండి హైదరాబాద్ లో ఇన్ని వర్షాలు పడుతున్నా నీళ్ళు ఎక్కడన్నా ఆగుతున్నాయో, ఎప్పటికప్పుడు గంటకి అధికారులు, నాయకులు, కార్యకర్తలు అందరూ పనిచేస్తున్నారు. కలెక్టర్ ఇద్దరు కమిషనర్లు హైదరాబాద్ లో నిరంతరంగా ఒక్క నిమిషం కూడా వాళ్ళు భోజనం కూడా తినకుండా పరిగెత్తుకుంటూ పనిచేస్తున్నారు. ప్రతి ఒక్క చోట ఎక్కడి నుంచి చిన్న విపత్తు అని ఇన్ఫర్మేషన్ వచ్చినా అక్కడికి పరిగెడుతున్నారు. హైదరాబాద్ లో అనొద్దు, జరగాలని కోరుకోవద్దు. గతంలో హైదరాబాద్ లో వచ్చినటువంటి వరద బీభత్సల్లో ఎంత మంది నాలాల్లో కొట్టుకుని పోయారు, ఎంతమంది డ్రైనేజ్ మాన్యువల్ తీసి ఉండడం వల్ల మాన్యువల్ లోపలికి పోయినటువంటి విషయం మనం గమనించాం. ఈసారి అది జరగలేదు. ఎందుకంటే ప్రతి నిమిషం నేను నిన్న బయటకు వెళ్ళాను, వర్షం వచ్చే టైంకి ప్రతి చోట మున్సిపాలిటీ అధికారులు ప్రతి చోట పనిచేస్తున్నారు. ప్రతి ఒక్క మాన్యువల్ దగ్గర మున్సిపాలిటీ అధికారులు గంటకోసారి పర్యవేక్షిస్తున్నారు. ఇది ప్రభుత్వం ప్రజాపాలన నడుస్తుంది, ప్రజల కోసం పనిచేయడం కోసం నడుస్తుంది. ఇకపోతే ఎక్కడైతే విపత్తు జరిగిందో, ఎక్కడైతే ఈ అకాల వర్షాలు వచ్చి అతలాకుతలం చేసిందో అక్కడైతే ప్రభుత్వం, మంత్రులు, యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. అక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అక్కడ మరి R&Bకి సంబంధించిన వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఆ స్థలాలలో ఉన్నటువంటి నష్టాలని, కష్టాలని బేరేజ్ చేసుకుంటూ ముఖ్యమంత్రి గారే స్వయంగా వచ్చి అనౌన్స్ చేసిండు. ప్రాణ నష్టం వీళ్ళు లెక్కలియమని అడుగుతారు. రేవంత్ రెడ్డి గారు ఏదైనా ప్రాణ నష్టం సృష్టించింది కాదు, అది ప్రభుత్వం సృష్టించింది కాదు. ఈ రోజు జరిగినటువంటి ఈ విపత్తులో నష్టపోయినటువంటి వాళ్ళకు ప్రభుత్వం ఇయ్యమంటే వాళ్ళకి రేపు పొద్దున 5-5 లక్షలు బహిరంగంగానే అనౌన్స్ చేసినాం. 5 లక్షలని, అలాగే 3 తండాలు ఏవైతే వరద ధాటికి 3 తండాలు పాడైపోయాయో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్లను కూడా ఇస్తానంటూ కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కూడా ఖమ్మంలో చెరువులను ఆక్రమించడం వల్ల ఇలాంటి విపత్తులు వస్తున్నాయంటూ కూడా ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరికీ కూడా తగిన న్యాయం చేస్తామని చెప్తున్నారు. కాకపోతే విపక్షాలు, ప్రతిపక్షాలు అనేవి క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తే రైట్ కదా. గతంలో ముఖ్యమంత్రి ఏనారాయణ హైదరాబాద్ లో విపత్తు జరిగినప్పుడు బయటకు వచ్చి మాట్లాడిండా. ఈ రోజు ఆయన ట్విట్టర్ లో మాట్లాడతాడు. ఈయన ఫామ్ హౌస్ వదిలి ఇంత విపత్తు జరుగుతుంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ లో నుంచి బయటికి రాలేదు. బిడ్డ కూడా పోయి జైల్లో నుంచి వచ్చి ఫామ్ హౌస్ లోనే కలిసింది కానీ ఆయన మాత్రం బయటికి రాలేదు. అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు ప్రశ్నించే హక్కు ఎక్కడుంది, నైతిక విలువ ఎక్కడుంది? పోయి ఆ కుటుంబాల్ని పరామర్శించి ఏదో సహాయం చేస్తారనే అసలు ఎవరు కూడా నమ్మకం లేదు. రేవంత్ రెడ్డి ఇబ్బందులు కేసీఆర్ దోచుకున్న లక్షల కోట్లు ఉన్నాయి కదా, అందులో నుంచి కేవలం 1,000 కోట్లు ఇచ్చి తెలంగాణ ప్రజలను ఆదుకోమంటున్నారు. ఎందుకంటే అది తెలంగాణ ప్రజల సొమ్మండి. కేసీఆర్ సంపాదించుకున్న పైసను, కేసీఆర్ కుటుంబము కష్టపడి రాళ్లు కొట్టి సంపాదించిన పైస కాదు అది. మరొక్కసారి మాట్లాడదాం ఇదే అంశం గురించి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఈ డిబేట్ లో పాల్గొన్న
లక్ష్మణ్ గారికి, అలాగే అరవింద్ గారికి, నరేష్ గారికి, సుజాత గారికి థ్యాంక్ యూ అండి. రైట్, చూస్తూనే ఉన్నాం కదా, ఇరు తెలుగు రాష్ట్రాలు వర్ష బీభత్సానికి అతలాకుతలం అయిపోతున్నాయి. అయితే రెండు రాష్ట్రాల్లో కూడా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే తెలంగాణలో రాజకీయ రంగును పులుముకుంది ఈ వరదలు అనేవి. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ ద్వేషాలను పక్కన పెట్టి ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం ఇప్పుడున్న ఈ విపత్తు నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయాలంటూ కూడా కోరుతున్నాం. ఇది ఇవాల్టి ఫర్ ద